కార్తీక మాసం మన కాడ ఎట్లా సాగుతాందో ఉత్తరం దిక్కున్న రాష్ట్రాల పబ్లిక్ ఎసంటి పూజలు చేస్తాండ్రో మొన్నట్లా మన జోర్దార్ వార్తలు చెప్పుకున్నాం కదా నోలా. ఇప్పుడు కార్తీక మాసాన్ని అడవులలో ఉండేటి గిరిజనులు ఎట్లా చేసుకుంటారనేటి ముచ్చట పట్టుకొచ్చినాం. నిజమైన భక్తి అంటే ఈలదేనోలా. చూడుండ్రి, కార్తీక మాసం యాల ఆదిలాబాద్ జిల్లా గిరిజనులు జరుపుకున్న పండరీ చైతన్య యాత్ర ఎంత గొప్పగైందో. అబ్బబ్బా, ఏం మాటలు, ఏం పాటలు, ఏం విన్యాసాలు! ఓ దిక్కు తబలా సబ్బుళ్ళు, ఇంకో దిక్కు తాళమేసుకుంటా షిన్నలు, పెద్దల ఎగురుళ్ళు దుంకుళ్ళు. అగో ఎసొంటి భంగిమలు పెట్టి ఎగురుతున్నారో చూడుండ్రి. ఆ ఎగురుట్లనే ఏదో అందమున్నదగో. పడుసుపోరలే గాదు, పండు ముసలోళ్ళు కూడా మా సంబురంగా ఎగిరిండ్రు. దారి పొడువుత భజనలు, తుకిడాజి మహారాజ్ కీర్తనలు, పుగిడి ఆటలు వేసుకుంటా విఠలేశ్వరుణ్ణి దలుసుకుంటా కదిలిండ్రు భక్తులు. ఆహా, ఇది గదా మన ఆచారం, గివి గదా మన మూలాలు. నాగరికత నేర్చిన మనం అన్ని మర్చిపోయినాం గాని గిరిజనులు ఆచారాలను ఎంత నిష్ట కొద్ది పాటిస్తున్నారో గదా. ఆదిలాబాద్ జిల్లాలుండే ఆదివాసుల గొప్పతనం గిదంతా. యాట కార్తీక మాసం రాంగనే పాండురంగ విట్టలునికి భక్తితోటి గిట్ల పబ్బతి పడతారు. స్వామిని పల్లకిల ఊరేగించుకుంటా పాండురంగ విట్టలా అని భజనలు పూజలు వేసుకుంటా 150 కిలోమీటర్ల ఆవల మహారాష్ట్రలున్న పండపురానికి పోతారు. కార్తీక పౌర్ణమి ఏకాదశి ఈ 2 రోజులలో ఉంటాయట మొక్కులు. అగో చూడుండ్రి, వందల మంది. భక్తి అంటే గిది అనేటట్టు ఎట్లా కదం దొక్కిండ్రో ఆ పాండురంగ విట్టలుని దర్శనం కోసం. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్ జిల్లాల నుంచి శానా మంది అత్తారట. శానా ఊళ్ళ మీదుగా సాగుతుందట ఈ యాత్ర. ఇక భక్తులంతా విఠలేశ్వరుణ్ణి పల్లకిల ఊరేగించుకుంటా పోతాంటే బాట పొంటి చూడాలే స్వామి వైభోగం. ఊరూరుకల్లా మంగళారతులతోటి స్వాగతం పడతారు భక్తులు. పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఎనికడ సంధి వస్తున్న ఆచారం ఇది. పండరీపురం పోయేదాకా శానా మంది ఉపవాసం కూడా ఉంటారట. మరి పండర్పూర్ విఠలేశ్వరుని దర్శనం చంద్రభాగాలో స్నానం చేసిన తర్వాత, ఏకాదశి రోజున చంద్రభాగాలో స్నానం చేసిన తర్వాత విఠల రుక్మాయి దర్శనం తీసుకుంటా ఉన్నారు. మరి ఆ దర్శనంలో భాగంగా గత 23 సంవత్సరాల నుండి మేము చూస్తున్నాం. ప్రతి ఏటా కూడా విఠల రుక్మాయి దర్శనం తీసుకున్న తర్వాత అందులో ఉన్న ఆనందం, మరి ధైర్యం, దేవుడు ప్రతి ఏటా కూడా మా భక్తులందరికీ కూడా మాకందరికి కూడా ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇన్నరు గదా, ఇదంతా ఒక్కెత్తైతే పండరీపురం పోయినాక అక్కడ జరిగేటి పూజలు ఇంకో ఎత్తు. అందుకింక టైం ఉన్నది గదా. అదివరకు విఠలేశ్వరునికి పూజలు ఎట్లా చేసిండ్రనేది కూడా చూద్దాం గాని గిరిజనుల ఆచారాలకు భక్తికైతే చెయ్యెత్తి మొక్కాలుల్లా. ఈళ్ళది గదా అసలు భక్తి అంటే. ఏమంటారు?